హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి ఫైర్మ్యాన్ జాబ్స్ మరియు కానిస్టేబుల్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే జాబ్స్ ఇది. సో నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ బేసిక్ వచ్చేసరికి 21,700 బేసిక్ ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. సో ఇందులో లాస్ట్ డేట్ ఇప్పటి వరకు ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ 31/8/2024 నుంచి 39/2024 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్లోనే, మీరు ఎటువంటి ఆఫ్లైన్ కాపీ కూడా పంపించాల్సిన అవసరం లేదు. దీని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇవి ఓన్లీ కానిస్టేబుల్ సంబంధించి ఉంటాయి. మీకు పెన్షన్ అనేది ఎన్పిఎస్ లేదా యూపీఎస్ అది మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫైర్మ్యాన్ జాబ్స్ ఇవి. సిఏఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇవి వచ్చేసరికి ఏదైనా ఆర్గనైజేషన్స్ అంటే పిఎస్సి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ లేదంటే గవర్నమెంట్ అండర్టేకన్ యూనిట్స్ ఏ ఉన్నా సరే అక్కడ మీరు ఫైర్మ్యాన్స్ కింద వర్క్ అనేది చేస్తూ ఉంటారు. మీ పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 3 ఉంటుంది. సో వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ స్టేట్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకుంటే మీకు పోస్టింగ్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. అండ్ నక్సల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి తెలంగాణ, సో తెలంగాణ వచ్చేసరికి ఎంటైర్ స్టేట్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా మీకు నచ్చిన దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా 1130 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ సపరేట్గా యూఆర్కి సపరేట్గా ఇచ్చారు, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ 39/2024కి మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. 1/10/2001 నుంచి 39/2006 వరకు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇవన్నీ కూడా మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్లీ 2 ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో అలాగే ఉండాలి. సో 2 కంపేర్ చేసుకొని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇంకా ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి రీసెంట్ స్కాన్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నాట్ మోర్ దాన్ 3 months అనమాట. సో జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 20 KB to 50 KB ఉండాలి. ఇంకా ఫోటోగ్రాఫ్ షుడ్ బి 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇంకా ఏమి ఇచ్చారంటే బోత్ ఇయర్స్ కనిపించాలి. ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ మస్ట్ బి క్లియర్లీ ప్రింటెడ్. మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటో మీద మీరు ఎప్పుడైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏ రోజైతే ఫోటో తీసుకున్నారో, లేదంటే రిజెక్ట్ చేసేస్తారు. ఇక సిగ్నేచర్ వచ్చేసరికి సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇంకా ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసరికి 10 to 20 KB సైజులో ఉంటుంది ఫార్మాట్. సో 4 సెంటీమీటర్స్ to 2 సెంటీమీటర్స్ హైట్. ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్, 10th క్లాస్, అలాగే మీ ఓబీసీ ఏముంటవి టోటల్గా చేయాల్సి ఉంటుంది అప్లోడ్. ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ది స్కానర్డ్ కాపీస్ రిలవెంట్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. రిగార్డింగ్ హిజ్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆల్రెడీ చూసారు కదా, 39/2024.
24. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. రిమైనింగ్ అందరూ కూడా ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఈ అడ్మిట్ కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తారు. మీకు ఎగ్జామ్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండొచ్చు. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మస్ట్ అండ్ షుడ్గా 5 km రన్నింగ్ అనేది ఉంటుంది. 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి హైట్ చూస్తారు, హైట్ బార్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్ ఈవెంట్ ఇవన్నీ ఉంటాయి. హైట్ వచ్చేసరికి 170 centimeters ఉండాలి. చెస్ట్ 80 to 85 centimeters, మినిమం ఎక్స్పాన్సెస్ 5 centimeters. పర్మిసిబుల్ రిలాక్సేషన్ అనమాట ఇవన్నీ కూడా. సో రిలాక్సేషన్ ఫర్ సపోజ్ వేరే క్యాండిడేట్స్కి 165 centimeters ఉన్నా సరిపోతుంది. చెస్ట్ అయితే 78 to 83. అండ్ వెయిట్ కూడా దానికి తగ్గ వెయిట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ అయ్యాక మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. టోటల్గా 100 marks ఉంటుంది, 120 minutes. సో ఇవి టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్. సో హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు. మినిమం కట్ ఆఫ్ అయితే 35% మార్క్స్ అయితే రావాలి. సో దీని మెరిట్ లిస్ట్ బట్టే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ మెరిట్ బట్టే మీకు సెలక్షన్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ 31st August నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. సో మీ నేమ్ వచ్చేసరికి 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ముందర మిస్టర్ కానీ మిస్ కానీ ఇలాంటి ఏవి కూడా పెట్టకూడదు. వెరిఫై నేమ్ మళ్ళీ అదే నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నేమ్ చేంజ్ అయిందా అంటే లేదు అని పెట్టుకొని చేయాలి. ఒకవేళ చేంజ్ అయితే ఎస్ అయితే ఎస్ అని. సో ఫాదర్ నేమ్ సేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా సేమ్. అండ్ వెరిఫై అండ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా 10th క్లాస్లో కూడా ఎంటర్ చేయాలి. ఇంకా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబు. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. సో ఎంటర్ లెటర్స్ ఈ 6M ఇవి ఉన్నాయి కదా, ఎంటర్ లెటర్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో మొబైల్ నెంబర్, తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఈ మధ్య ఈమెయిల్ ఐడి ఏమవుతుందంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి వాళ్ళ ఈమెయిల్స్ అనేది రాకుండా ఉండటం అవుతుంది. సో స్టోరేజ్ అనేది చూసుకొని కరెక్ట్గా ఈమెయిల్ని వర్కింగ్ కండిషన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు మెయిల్స్ అన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డ్ అయినా సెలక్షన్ లిస్ట్ అయినా ఏదైనా సరే మెయిల్కే వస్తుంది. ఇక్కడ అగ్రీ అని పెట్టుకొని సబ్మిట్ చేసుకుంటారు. నెక్స్ట్ Part 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అయిపోయారు. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే న్యూ రిజిస్ట్రేషన్, ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే రిజిస్ట్రేషన్ ఫర్గాట్ అని పెట్టుకుంటారు. తర్వాత మీరు వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వెరిఫై అయిన తర్వాత ఈమెయిల్ ఐడి అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కానిస్టేబుల్ ఫైర్ మెయిల్ అని. సో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ హియర్ టు అప్లై అనేది క్లిక్ చేసుకొని మీరు టోటల్గా కంటిన్యూ, అప్లై అండ్ ప్రివ్యూ అని కూడా వేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు ఓవరాల్గా. సో మీరు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు, ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లారిటీగా ఎంటర్ చేయాలి. అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్, తర్వాత విజిబిలిటీస్, మార్క్స్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ అంటే మోల్స్ ఎంటర్ చేయాలి. మీ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పిన్ కోడ్ మొత్తం టోటల్గా ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కూడా వస్తారు. తర్వాత మెయిన్
ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏజ్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఓన్లీ పీడిఎఫ్లో ఉండాలి, 1 MB కన్నా తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ ఇవన్నీ కూడా కలిపి పెట్టాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసరికి దాని మీద ప్రింటెడ్ ఉండాలి, 3 months ఎర్లియర్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సేమ్ అలా పెడితే మీకు క్లోజ్ అవుతుంది. తర్వాత మీరు ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఫీజు ఎగ్జామ్షన్ ఉంటుంది, లేదైతే లేదు. తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని పంపించుకుంటారు. ఇది టోటల్ ప్రాసెస్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.